సందర్భంగా వరల్డ్ నేషనల్ డెంగ్యూ డే మనము ఇక్కడ బద్వేలు సర్కిల్లో అవగాహన ర్యాలీ కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ డెంగ్యూ డేకి సంబంధించి డెంగ్యూ అనే రోగం మన బద్వేల్లో ఇప్పుడైతే కేసెస్ ఎక్కువ రిపోర్ట్ అయ్యేది లేదు, కంట్రోల్లోనే ఉన్నాయి. కానీ ఇది ఎప్పటికైనా ఫ్లేరప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య చూస్తుంటే వర్షాలు పడే క్లైమేట్ మారింది కాబట్టి వర్షాలు పడిన వెంటనే దోమలు ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ మా ఆరోగ్య కార్యకర్తలు మీ దగ్గరకు వచ్చి ఫ్రైడే డ్రైడే ప్రోగ్రామ్ చేస్తున్నాం ప్రతి శుక్రవారము. వాళ్ళు దానికి మా వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి మీకు చెప్పినప్పుడు ఇలాంటి దీంట్లో లార్వాలు ఉన్నాయి అని ఉన్నప్పుడు మీరు వాటిని వెంటనే శుభ్రం చేసుకొని దానిని మూతలు పెట్టి కవర్ చేసుకోవాలి. ఈ సంవత్సరం థీమ్ కూడా అదే. మన పరిసరాలు పరిశీలించి ఎలాంటి ఏమైనా వాటర్ స్టాగ్నేషన్ కానీ దోమలు ఉత్పత్తి అయ్యే ఏరియాలు ఉంటే వాటిని శుభ్రం పరిచి 3వ పాయింట్ కవర్ చేయాలి. అలాంటి ఏమన్నా వాటర్ స్టాగ్నేషన్ సేవ్ చేసుకోవాలనుకున్న వాటర్ ఉంటే వాటిని కవర్ చేయాలని చెప్పేసి మా ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి వచ్చి చెప్తున్నారు. మా ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన సలహాలు సూచనలు పాటిస్తూ వాటిలో మీరు కూడా పాల్గొంటూ ఫ్రైడే రైడే ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈనాటి జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైద్యాధికారులకు వైద్య సిబ్బందికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా దోమల నియంత్రణలో భాగంగా ప్రతి నెలా కూడా పోయిన మాసం ఏప్రిల్ 25 వరల్డ్ మలేరియా డే నిర్వహించాము. ఈరోజు మే 16వ తేదీ జాతీయ డెంగ్యూ దినోత్సవం నిర్వహిస్తున్నాము. ఎందుకంటే ఈ చాపకింద నీరులాగా ఈ మలేరియా డెంగ్యూ పాకుతూ ఉంది. ఎందుకంటే ఈ దోమలు ఉత్పత్తి ఇంట్లోనే మనము ఉత్పత్తి అయ్యే ప్రాంతాలు గుర్తించి మనం ప్రతి శుక్రవారం కూడా ఆ నీటి నిల్వ ఉండే తొట్లను, బాణలను, కుండలను, తర్వాత ఫ్రిడ్జ్ ఎనికిపక్కునే బౌల్ను, తర్వాత ఎయిర్ కూరలో ఉన్నటువంటి నీటిని, తర్వాత ఏదైతే స్టాగ్నేషన్ అయినటువంటి నీరు ఏదైతే వారానికి మించి ఉన్న నీరుని కూడా మనం ఒలగపోసి పరిశుభ్రం చేసుకున్నట్లయితే ఈ దోమ గుడ్డు పెట్టి లార్వాగా, పీపాగా, అడల్ట్ దోమగా ఎదిగి మనల్ని కాటేయకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసేదానికి అందులో భాగంగానే ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. మరి ఈ డెంగ్యూ దోమ ఒక్క దోమ ఇన్ఫెక్టెడ్ మస్కిటో ఒక్క దోమ వైరస్ ఉన్న దోమ గుడ్డు పెడితే దాదాపు 300 నుంచి 500 గుడ్లు పెడుతుంది. ఈ 500 గుడ్లు కూడా డెంగ్యూ వైరస్ ఉండే దోమలే పుట్టాయి. ఒకే తూరి ఊరంతా కూడా పెట్టి అందరికీ కూడా డెంగ్యూ, చికున్గున్యా ఏ వైరస్ అయితే ఆ వైరస్తో మరి ఈ జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క దోమల నియంత్రణలో భాగంగా ప్రతి శుక్రవారం కూడా డ్రైడే పాటించాలని, దోమలను నియంత్రించే దాంట్లో అందరి భాగస్వాములు కావాలని ప్రతి శుక్రవారం కూడా ఈ డ్రైడే ఫ్రైడే పాటించి నీటి నిల్వలను ఉన్నటువంటి ప్రతి తొట్టిని, బాణను, ఎయిర్ కూలర్లను, తర్వాత ఫ్రిడ్జ్ బౌల్ను ఇన్ని శుభ్రం చేసుకొని పరిశుభ్రంగా ఒక అరగంట ఎండలో ఎండలో ఆరబెట్టుకొని మళ్ళా కూడా నీటిని నింపుకున్నట్టయితే ఈ దోమలను నియంత్రించవచ్చు. మరి ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు ఈ యొక్క దోమల నియంత్రణలో అందరి బాధ్యత. ఎందుకంటే వైద్య శాఖ మా యొక్క వైద్య సిబ్బంది అందరూ కూడా ప్రతి శుక్రవారం ఫ్రైడే రైడే ప్రతి శుక్రవారం ఇంటింటి ఆశాకర్త నిర్వహిస్తున్నారు. అయినా కూడా ప్రజల్లో ఇంకా చైతన్యం రాలే, మార్పు రాలే. మా కార్యకర్తలు చెప్పినా కూడా అదే పనిగా లార్వా చూపించినా కూడా ఆ లార్వా ఉలవబోసుకునేదని కూడా ప్రజలకు పోతులేదు. మరి మా వాళ్ళే ఉలవబోయేది వస్తుంది, మా వాళ్ళే కూడా ఈ సిబ్బంది పోయి ఆ తొట్లు బాగా కలిగి రావాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ యొక్క డెంగ్యూ వ్యాధిని నివారించడానికి ప్రతి ఒక్కరూ ప్రజలు కోరుకుంటూ నమస్కారం.